గత 5 సంవత్సరాలుగా అనేక కుంభకోణాలకు పాల్పడి అనేక మార్గాల ద్వారా వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అది మనందరికీ తెలుసు. అది మద్యంలో కానివ్వండి, ఇసుకలో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, రకరకాలుగా భూ కబ్జాల ద్వారా కానివ్వండి, రకరకాలుగా అవినీతికి పాల్పడి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ మనం చూడని విధంగా అత్యంత దుర్మార్గంగా అవినీతికి పాల్పడి మొత్తం తమ ఖజానాలన్నీ కూడా నింపుకున్నారు జగన్ మాఫియా మొత్తం కూడా. కానీ ఈ రోజున మనం ఎవరం కూడా ఊహించినటువంటి ఒక మార్గం ద్వారా కూడా డబ్బులు మింగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరీ ఇంత నీచానికి దిగజారుతాడా, దీనిలో కూడా అవినీతికి పాల్పడతాడా అని చెప్పి మనందరం కూడా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే అది మన బిడ్డలకు సంబంధించింది. మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి రాకపోవటం వల్ల, ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, కొంతమంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వారిని చదివించి పట్టభద్రులను చేస్తే ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక అల్లల్లాడుతూ ఉన్నారు. ఒక పక్కనేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకేముంది, ప్రతి జనవరి నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను, అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పి ఎన్నో రకాలుగా ఆశ చూపించి 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నో రకాలుగా ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని దగా చేశాడు. యువతని అత్యంత దారుణంగా దగా చేశాడు జగన్ రెడ్డి. ఏ ఉద్యోగాల ఆశ చూపించి ఆనాడు యువత యొక్క ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయ్యాడో, ఈ రోజున అదే యువతని ఉద్యోగాలు లేకుండా చేయటమే కాకుండా వారికి దక్కాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్ని మార్కెట్లో తెగ నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. గ్రూప్ 1 ఉద్యోగాలు ఏదైతే డిసెంబర్ 2018లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిందో, 31/12/2018 ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ మనందరికీ తెలుసు, ఆ తర్వాత మరి ఏప్రిల్లో ఎన్నికలు జరగటం, దురదృష్టవశాత్తు తెలుగుదేశం అధికారాన్ని కోల్పోవటం, మనకి శనిబట్టినట్టు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం అన్నీ కూడా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నిర్వహించినటువంటి పరీక్షల్లో ఎవరైతే మరి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారో, అది ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఉత్తీర్ణులైనటువంటి వారు ఎంతో ఆశగా మన ప్రతిభ ఆధారంగా మనకు ఉద్యోగాలు దక్కుతాయనుకుంటే, జగన్మోహన్ రెడ్డి తన మోచేతి నీళ్లు తాగేటటువంటి కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని దాదాపుగా 169 పోస్టులు ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 1 169 పోస్టులని మార్కెట్లో తెగ నమ్ముకుని కనీసంగా 150 కోట్ల రూపాయలు దండుకున్నాడు. మినిమం, నేను చెప్పేది మినిమం ఫిగర్. ఈ 169 పోస్టులలో మరి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయి, డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ని సుమారుగా 2.5 కోట్లకి అమ్ముకున్నారని చెప్తా ఉన్నారు. దగా పడినటువంటి అభ్యర్థులు కొన్ని వేల మంది ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ రాశారు. దాదాపుగా 9,000 మంది దాకా ఫైనల్ ఎగ్జామ్కి మరి అర్హత సాధించడం జరిగింది. వీరందరూ కూడా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకోవచ్చని చెప్పి ఎంతో ఆశపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని హీన పక్షాన 150 కోట్ల రూపాయలు దండుకున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన బిడ్డలకి దక్కాల్సినటువంటి 169 ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో వేలం పెట్టి సుమారుగా 150 కోట్ల రూపాయలు పిండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు 2.5 కోట్లంట, డిఎస్పీ పోస్టుకి 1.5 కోట్లంట, ఇంకా రకరకాల పోస్టులకి రకరకాల రేట్లు పెట్టి కనీసంగా 150 కోట్లు దండుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం పైన నిన్ననే
గౌరవ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవకతవకలకి పాల్పడింది, అనేక అక్రమాలకి పాల్పడింది. తాము డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది క్యాండిడేట్స్కి మేలు చేసే విధంగా వాల్యుయేషన్ ఒకసారి కాదండి, సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు. మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 3 సార్లు వాల్యుయేషన్ చేశారండి. 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు. దేనికో తెలుసా? తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్ళకు మేలు చేయటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్. ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు తెలియజేస్తూ ఉంది. ఈ రకంగా 3 సార్లు మీరు పేపర్స్ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో, ఆన్సర్ షీట్లని 3 సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. నన్ను హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ద యాక్షన్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ కండక్టింగ్ సెకండ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ ఆఫ్ Group 1 exams for notification number 27/2018 is declared as illegal, irregular and arbitrary and violative of Rule 39 of the APPSC rules అని చాలా స్పష్టంగా చెప్తూ the impunged list of eligible candidates dated 26/5/2022 is hereby set aside. వీళ్ళు అక్రమాలకి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఎవరినైతే క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారో ఆ నియామకాల్ని మేము రద్దు చేస్తున్నాం అని చెప్పారు. అంతేకాకుండా రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు కండక్ట్ Group 1 ఎగ్జామినేషన్స్ ఫ్రెష్, మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? నువ్వు అనేక అక్రమాలకి పాల్పడి దాదాపుగా 150 కోట్ల రూపాయలు దండుకొని Group 1 ఉద్యోగాల్ని మార్కెట్లో పెట్టి తెగనమ్మి ఏదైతే నువ్వు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించావో దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు చెప్తావని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి స్కామ్ కంటే అక్కడ ప్రశ్నాపత్రాల లీక్ ఏదైతే జరిగిందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునాదులు కదిలిపోయాయి. ఎప్పుడైతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేసిందో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్కి సంబంధించి అక్రమాలకు పాల్పడిందో అక్కడ తెలంగాణ యువత అంతా తిరగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి కూడా అంతే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగానటువంటి నువ్వు పెట్టుబడులన్నీ కూడా రాకుండా చేసి, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేసి ఒక్కసారి కూడా సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటావా? ఉన్నటువంటి ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటావా? నువ్వు వేలం పెడతావా ఉద్యోగాల్ని? ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి నీకు 2.5 కోట్లు కావాలా? డిఎస్పీ పోస్ట్కి 1.5 కోటి సమర్పించుకోవాలా? అంటే ఉద్యోగాలకి రేట్లు ఫిక్స్ చేస్తావా? రేటు కార్డు పెడతావా ఉద్యోగాలకి? విద్యార్థుల జీవితాలకి నువ్వు రేటు కడతావా? ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? రాష్ట్ర ప్రజలందరూ దయచేసి యువత అర్థం చేసుకోండి. మీ జీవితాలని ఏ రకంగా నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల్ని ఏ రకంగా అమ్మకానికి పెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఒక్కసారి మనం ఈ మొత్తం స్కామ్ వ్యవహారంలోకి ఒక్కసారి కనుక వెళితే డిసెంబర్ 31, 2018 ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం Group 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజున చాలా స్పష్టంగా ఆ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఏమని మెన్షన్ చేశారు? పారాగ్రాఫ్ నంబర్ 1 పాయింట్ నంబర్ 1.5లో ద మెయిన్ ఎగ్జామినేషన్స్ కన్వెన్షనల్ టైప్ in a conventional type are likely to be held from 10/6/2019 to 22/6/2019. దీనిలో మెయిన్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో
కన్వెన్షనల్ టైప్ అంటే సాధారణంగా రొటీన్గా కన్వెన్షనల్గా ఏ రకంగా అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తామో అంటే మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో ఆన్సర్ షీట్లని ప్రొఫెసర్స్ లెక్చరర్స్ మాన్యువల్గా దిద్దేటటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తారో ఆ పద్ధతిలో మీరు ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహించాలని చెప్పి స్పష్టంగా ఆ రోజున విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు ఉంది. మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ చేయాలి కన్వెన్షన్ టైప్లో అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళకి ఇది ఒక లడ్డూలాగా కనపడింది. అబ్బా 169 ఉద్యోగాలు మనం దీనిలో ఎంత నొక్కేయచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పన్నాగం. ఆయన ఐడియా మొదలైందే తడు. వాళ్ళు ఏం చేశారు, ముందుగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఏపీపీఎస్సీకి చైర్మన్గా ఒక ఎంతో మంచి ట్రాక్ రికార్డ్ కలిగినటువంటి వ్యక్తి ఉదయ్ భాస్కర్ గారు. ఆయన అనేక యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా పనిచేశారు, మంచి ఎమినెంట్ టీచర్ ఆయన. అటువంటి వ్యక్తిని ఏపీపీఎస్సీకి చైర్మన్గా పెట్టారు ఉదయ్ భాస్కర్ గారిని. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి ఆయన చైర్మన్గా ఏపీపీఎస్సీలో ఉన్నా కూడా ఆయనకి ఎటువంటి అధికారాలు లేకుండా చేసి ఆయన పూర్తిగా డమ్మీ చేసేసి మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆ వ్యక్తిని సెక్రటరీగా అడిషనల్ బాధ్యతలు అప్పచెప్పి ఇవాళ ది గ్రేట్ ఇంటెలిజెన్స్ డీజీగా ముఖ్యమంత్రి పేషీలో 24 గంటలు ఉండేటటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి గారు కళ్ళు చెవులు ఆయన ఈ రోజున అటువంటి సీతారామాంజనేయులు గారిని సెక్రటరీగా పెట్టారు. ఉదయ్ భాస్కర్ గారిని పక్కన పెట్టేసి సెక్రటరీగా పెట్టే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఏం చేశారు, సెక్రటరీ ఆంజనేయులు గారు మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిని పక్కన పెట్టేసి డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. మేము కంప్యూటర్ల ద్వారా టెక్నాలజీ ఉపయోగించి మేము మార్కులు వేసేస్తామని చెప్పి ఆ రకంగా నోటిఫికేషన్కి భిన్నంగా డిజిటల్ వాల్యుయేషన్ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి వారికి వాళ్ళు ఎక్కువ మార్కులు ఇచ్చుకుని కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఇటువంటి పద్ధతి పైన ఆ రోజున అనేక మంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేసి ఇది నోటిఫికేషన్కి భిన్నం అని చెప్పి కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళితే అక్టోబర్ 1, 2021 హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. మీరు ఈ రకంగా డిజిటల్ వాల్యుయేషన్ చేయటం తప్పు. నోటిఫికేషన్లు ఏదైతే కన్వెన్షనల్ పద్ధతిలో మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో మరి ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ ప్రకారమే మీరు వెళ్ళాలి, మాన్యువల్గానే వాల్యుయేషన్ చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అక్టోబర్ 1, 2021 హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మరి ఇక తప్పక మాన్యువల్ విధానంలో మరి వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రకంగా మాన్యువల్ వాల్యుయేషన్ వీళ్ళు ఒకసారి కాదండి 2 సార్లు చేశారు. ఒకసారేమో డిసెంబర్ 2021 నుండి ఫిబ్రవరి 14, 2022 మధ్య ఒకసారి వాల్యుయేషన్ జరిగింది. అది సీతారామాంజనేయులు గారి డైరెక్షన్లో. కానీ ఇక్కడే మళ్ళీ ఒక ట్విస్టు. ఎప్పుడైతే గౌతమ్ సవాంగ్ గారు మన రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్. ఆయన ఫిబ్రవరి 24న ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి 24వ తేదీన ఎప్పుడైతే గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారో ఆయన గారి ఆలోచన మొదలైంది. అమ్మా సీతారామాంజనేయులు, నువ్వేనా మొత్తం 150 కోట్లు 200 కోట్లు దోచుకునేది, మరి నా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన గారు ఏం చేశారు, మళ్ళీ ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయిపోయినా కానీ మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టారు. మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టి ఆయన మళ్ళీ ఇంకొక లిస్టు మళ్ళీ కూడా ఆయన తీసుకురావడం జరిగింది. రెండోసారి మార్చి నుంచి ఆయన వాల్యుయేషన్ స్టార్ట్ చేసి ఇంకొక లిస్టు తయారు చేశారు. ఇంకొక లిస్టు తయారు చేసి ఆయన కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు పెట్టి మళ్ళీ ఆయన కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక పరీక్షకి ఎన్నిసార్లు వాల్యుయేషన్ చేశారండి, ఒక ఆన్సర్ షీట్ని ఎన్నిసార్లు దిద్దారు, ఒకసారేమో డిజిటల్ వాల్యుయేషన్ అన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తే సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారు. డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 14, 2022 మధ్య. కానీ ఆ తర్వాత చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన అబ్బెబ్బెబ్బెబ్బే నేను ఒప్పుకోను ఆ సొమ్మంతా మీకేనా అని చెప్పి మళ్ళీ సీఎంఓతో మాట్లాడుకుని మళ్ళీ ఆయన ఇంకొకసారి మాన్యువల్గా మూడోసారి వాల్యుయేషన్ చేయించారు. అంటే 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వీళ్ళకి కావాల్సినటువంటి సొమ్మంతా వసూలు చేసేసుకొని
ఇవాళ మన బిడ్డల భవిష్యత్తుని ఏ రకంగా నాశనం చేశారు ఒక్కసారి చూడండి. చాలా స్పష్టంగా ఈ హైకోర్టు తీర్పులో, నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులో, the manual valuation of the answer sheets for the second and third time is in contravention of Rule 39 of APPSC rules. ఇది APPSC రూల్స్ కి విరుద్ధం. ఈ రకంగా 2 సార్లు 3 సార్లు మీ ఇష్టానుసారం మార్కు షీట్లు దిద్దడానికి అవకాశం లేదని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఇన్ని దారుణాలు చేసి వీళ్ళు స్వయంగా రాష్ట్ర హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారండి. వీళ్ళు ఎప్పుడైతే ఈ కేసు నడుస్తూ ఉందో హైకోర్టుకు వీళ్ళు ఏం చెప్పారండి, వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎవరిచ్చారు అఫిడవిట్? డిప్యూటీ సెక్రటరీ ఏపీపీఎస్సీ. నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక హైకోర్టును కూడా ఏ రకంగా తప్పుదోవ పట్టించిందో చూడండి. వీళ్ళు ఏం చెప్తారండి, దేర్ ఈస్ నో ఎర్లియర్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ యాజ్ alleged by the petitioners between December 2021 and February 2022. ఎప్పుడైతే ఒకసారి రెండోసారి మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మూడోసారి కూడా ఆన్సర్ షీట్లను దిద్దే కార్యక్రమం చేశారు. మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకొస్తే నిస్సిగ్గుగా కోర్టుకి ఏం చెప్పారండి, అబ్బెబ్బే అసలు మేము ఒకసారేనండి మాన్యువల్ వాల్యుయేషన్ చేసింది, డిసెంబరు 21 ఫిబ్రవరి 22 మధ్య అసలు మేము మాన్యువల్ వాల్యుయేషనే చేయలేదు అని చెప్పి కోర్టుని స్వయంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పుదోవ పట్టించింది. ఇదిగోండి అఫిడవిట్. దీనిలో చాలా స్పష్టంగా వీళ్ళు ఒక్కసారి మేము చేసామని చెప్పి, నన్ ద కమిషన్ ఈవెన్ రిమోట్లీ సజెస్ట్ ఎనీ సచ్ ఎర్లియర్ ఎవాల్యుయేషన్ యాజ్ అలెజ్డ్. మేము ఒక్కసారే వాల్యుయేషన్ చేశాం, అది మార్చి 2022 నుంచే చేశాం. డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య మేము ఎటువంటి వాల్యుయేషన్ చేయలేదు, ఒక్కసారి మాత్రమే మాన్యువల్ వాల్యుయేషన్ చేశామని చెప్పి, ఒకసారి కాదండి 2 సార్లు కోర్టులో అఫిడవిట్లు వేశారండి. It is respectfully submitted that the APPSC conducted the manual evaluation only once from 25th March 2022 అని చెప్పి రెండోసారి, ఒకసారి కాదండి అబద్ధాలు చెప్పడం కోర్టుకి, రెండోసారి. ఈసారి అఫిడవిట్ వేసింది ఈయన గారు సివి రమణయ్య గారు, డిప్యూటీ సెక్రటరీ ఏపీపీఎస్సీ. అంటే చేసినటువంటి తప్పులు చాలక స్వయంగా కోర్టును కూడా ఏ రకంగా తప్పుదోవ పట్టించారో ఈ అఫిడవిట్ల ద్వారానే అర్థమవుతుంది. 3 సార్లు వాల్యుయేషన్లు చేసి కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పారు. కానీ ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, మరీ ముఖ్యంగా ఇవాళ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారిని. ఏమండి సీతారామాంజనేయులు గారు, మీరు ఏపీపీఎస్సీకి సెక్రటరీగా ఉన్నప్పుడు మీరు పేపర్లు దిద్దించారా లేదా? హాయ్లాండ్ రిసార్ట్లో మీరు పేపర్లు దిద్దించిన మాట వాస్తవం అవునా కాదా? మీరు ఒకసారి పేపర్లు దిద్దించిన తర్వాత మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు వచ్చి మూడోసారి ఎందుకు పేపర్లు దిద్దించారు? వాటాల్లో ఏమన్నా తేడాలు వచ్చాయా? మీకును గౌతమ్ సవాంగ్ గారికి ఏమన్నా తేడాలు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ రకంగా మరి మూడోసారి మరి పేపర్లు దిద్దే కార్యక్రమానికి ఏ రకంగా ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతి ఇచ్చింది? ఇవాళ సీతారామాంజనేయులు గారు మీరు సమాధానం చెప్పండి సార్. ఇదిగోండి మీకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు బయట పెడతా ఉన్నాం. గతంలో ఏపీపీఎస్సీ సెక్రటరీగా సీతారామాంజనేయులు గారు, ఆయన నవంబర్ 25, 2021 మెసర్స్ డేటాటెక్ మెథడాక్స్ అనే సంస్థకి రాసినటువంటి లేఖ, అంటే డిజిటల్ వాల్యుయేషన్ వద్దు, మీరు మాన్యువల్గా వాల్యుయేషన్ చేయండి అని చెప్పి అక్టోబర్ 2021 హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత సీతారామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఒకసారి మాన్యువల్గా పేపర్లు దిద్దారు. వీళ్ళు హైకోర్టుకి చెప్పినట్టు మేము అసలు దిద్దలేదు, మేము దిద్దింది ఓన్లీ గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా అయిన తర్వాత మార్చి 2022 నుంచి మేము పేపర్లు దిద్దామని నిస్సిగ్గుగా హైకోర్టులో అఫిడవిట్ ఏదైతే ఇస్తారో అది పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఇదిగోండి ఆధారాలు. సీతారామాంజనేయులు గారు డేటాటెక్ మెథడెక్స్కి ఒక లెటర్ రాశారు. దీనిలో ఇష్యూ ఆఫ్ వర్క్ ఆర్డర్ ఫర్ ప్రింటింగ్ అండ్ సప్లై ఆఫ్ 3000 కంట్రోల్ బండిల్ స్లిప్స్. I am to state that the commission had decided to conduct the valuation of Group 1 main answer sheets. Group 1 main answer sheets మేము వాల్యుయేషన్ ప్రారంభిస్తా ఉన్నాం, దానికి సంబంధించినటువంటి కంట్రోల్ బండిల్ స్లిప్స్ ని మాకు సప్లై చేయండి అని చెప్పి నవంబర్ 25వ తేదీన డేటాటెక్ మెథడెక్స్కి లేఖ రాశారు. ఏమండి సీతారామాంజనేయులు గారు, ఈ లేఖ నిజం అవునా కాదా? మీరు వాల్యుయేషన్ చేయించారా లేదా? దానికి ఇదిగోండి ఆధారం. రెండోది, అంతేకాకుండా ఏపీపీఎస్సీ వీళ్ళు 29/12/2021 మరి వాళ్ళకి సరఫరా చేసినటువంటి ఆ కంట్రోల్ బండిల్ స్లిప్స్కి వాళ్ళు పేమెంట్ చేస్తూ విడుదల చేసినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటి సీతారామాంజనేయులు గారు? ఇదిగోండి నిజమే కదా, మీరు సెక్రటరీగా ఉన్నప్పుడు వాల్యుయేషన్ జరిగిందంటానికి ఇది కూడా ఒక ఆధారం కదా. అంతేకాకుండా
మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ రోజున ఎస్పీ గుంటూరు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారికి కూడా ఒక లేఖ రాశారు. ఇది దేనికండి? ఇవాళ ఈ ప్రశ్నాపత్రాలు, ఈ ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా భద్రంగా హాయ్లాండ్లో మేము వాల్యుయేషన్ చేయడానికి ఒక క్యాంపు పెట్టాము. అక్కడికి తరలించడానికి పోలీస్ సెక్యూరిటీ కావాలని చెప్పి December 3, 2021 పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారికి రాసినటువంటి లేఖ. అంటే దీనిని బట్టి కూడా ఎస్, సీతారామాంజనేయులు సెక్రటరీగా ఉన్న కాలంలో ఒకసారి దిద్దారు పేపర్లో అని చెప్పడానికి ఇది కూడా ఒక ఆధారం. వీళ్ళు కోర్టుకు చెప్పినట్టు మేము అసలు డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య మేము పేపర్లు దిద్దలేదని చెప్పి నిస్సిగ్గుగా కోర్టుకి అబద్ధాలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధాలను రుజువు చేయడానికి ఇదిగోండి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. మరి అసలు వాల్యుయేషన్ జరగకపోతే సీతారామాంజనేయులు గారు గుంటూరు ఎస్పీ గారికి లేఖ ఎందుకు రాశారండి? లేఖ రాయటమే కాకుండా ప్రొటెక్షన్ కావాలని. అదే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు హాయ్లాండ్ వారికి 20 లక్షల రూపాయలు చెల్లించారండి. హాయ్లాండ్లో అక్కడ ఉన్నటువంటి రూమ్స్ కానీ వాల్యుయేషన్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ అంటే వాళ్ళు తీసుకున్నటువంటి రూములకు సంబంధించి అద్దె, హాల్ రెంట్, స్ట్రాంగ్ రూమ్ రెంట్, బోర్డ్ రూమ్ రెంట్, డీలక్స్ రూమ్స్, బ్రేక్ఫాస్ట్, బుఫే లంచ్, హైటీ, బుఫే డిన్నర్, వీటన్నిటి కలిపి ఇదిగోండి 20 లక్షల రూపాయలు చెల్లించారు. అసలు పేపర్లు దిద్దే కార్యక్రమే జరగకపోతే 20 లక్షల రూపాయలు బిల్లు ఎందుకు చెల్లించారు సార్ ఆ రోజున హాయ్లాండ్ ఆవాస రిసార్ట్స్ వారికి? అంతేకాకుండా కర్నూలు పోలీసులు ప్రత్యేకంగా దాదాపుగా ఒక 32 మంది కానిస్టేబుల్స్ని సెక్యూరిటీకి పంపించినటువంటి ప్రొసీడింగ్స్ ఎప్పుడండి? 5th డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 2022 వరకు లిస్ట్ ఆఫ్ కానిస్టేబుల్స్ హూ ఆర్ డిప్లాయిడ్ యాజ్ సెక్యూరిటీ, వాల్యుయేషన్ సెంటర్ దగ్గర సెక్యూరిటీకి వచ్చినటువంటి కానిస్టేబుల్స్ యొక్క లిస్టు. అంతేకాకుండా ఇవి మాత్రమే కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మళ్ళీ డేటాటెక్ మెథటెక్స్కి ఆయన ఇంకొక లేఖ రాశారు. ఫిబ్రవరి 2వ తేదీన మేము అనుకున్న ప్రకారం వాల్యుయేషన్ పూర్తయింది. వాల్యుయేషన్ ఏది? సెకండ్ టైం మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయింది. దానికి సంబంధించి ఫర్దర్ ప్రాసెస్ని టేకప్ చేయడం కోసం మీరు రావాలి. ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎంట్రెస్ట్ ద పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్, దట్ ఈస్ స్కానింగ్, ఇమేజ్ స్కానింగ్ ఆఫ్ ఆల్ షీట్స్, ప్రాసెసింగ్ ద రిజల్ట్స్, కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ డేటా, ఇవన్నీ చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ వర్క్ చేయడానికి మీ సర్వీసెస్ కావాలని చెప్పి ఫిబ్రవరి 2వ తేదీన మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాసినటువంటి లేఖ మీ ముందు పెడుతున్నాం. ఈ విధంగా ఇన్ని సాక్ష్యాలు ఇవాళ మీ ముందు ప్రవేశపెడుతున్నాం. ఏది 2 సార్లు కాదు 3 సార్లు వాల్యుయేషన్ జరిగిందని చెప్పడానికి. వీళ్ళు ఏదైతే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వాల్యుయేషన్ జరగలేదని చెప్తా ఉన్నారో అది కరెక్ట్ కాదని చెప్పడానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు. అంతేకాకుండా సాక్షి పత్రిక, వీళ్ళ గెజెట్, వీళ్ళు కూడా వాళ్ళ వార్త ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు. మరి సీతారామాంజనేయులు గారి టర్మ్లో అసలు వాల్యుయేషన్ జరగకపోతే సాక్షి దినపత్రికలో ఫిబ్రవరిలో ఫలితాలను ఎలా వేశారు సార్? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రకంగా ఈ సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత గౌరవ హైకోర్టు ఎస్, గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు వాల్యుయేషన్ జరిగింది అని ఈ ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత తీర్పిచ్చారు. అంటే ముందుగా మేము అపాయింట్ చేసినటువంటి ఉదయ్ భాస్కర్ గారిని పక్కన పెట్టారు చైర్మన్గా. సీతారామాంజనేయులు గారు ఆ రోజున సెక్రటరీగా అన్నీ తానే వ్యవహరించి ముందుగానేమో మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిని పక్కన పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా మాన్యువల్ వాల్యుయేషన్ సిస్టమ్ని పక్కన పెట్టి డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. కోర్టు దాన్ని తప్పుపట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు. దానికి సంబంధించినటువంటి అనేక ఎవిడెన్సెస్ ఈ రోజున మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజున గుంటూరు ఎస్పీ గారికి రాసినటువంటి లేఖ కానీ, అదేవిధంగా డేటాటెక్ మెథటాక్స్ వారికి రాసినటువంటి లేఖ కానీ, వారికి చేసినటువంటి చెల్లింపులు కానీ, ఈ లేఖలన్నీ కూడా ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా మీ ముందు ప్రవేశపెడుతూ ఉన్నాం. సీతారామాంజనేయులు గారు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న కాలంలో ఒకసారి వాల్యుయేషన్ జరిగింది. వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ రిజల్ట్స్ని బయట పెట్టకుండా మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 3వసారి కూడా మళ్ళీ పేపర్లు దిద్దారు. ఇవన్నీ కూడా డబ్బుల వాటాల కోసం, ఉద్యోగాల్ని తెగనమ్ముకుని వాళ్ళు ఏదైతే కొన్ని కోట్ల రూపాయలు మింగారో ఆ డబ్బుల వాటాల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో ఇవాళ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు ఒకసారి పేపర్లు దిద్దించారు. ఇవాళ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు 3వసారి పేపర్లు దిద్దించారు. ఇవాళ ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు
వి డిమాండ్ రిప్లై ఫ్రమ్ యూ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మీరు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టుని ఒక కౌంటర్ ఎఫిడవిట్ ద్వారా ఒకసారి కాదు 2 సార్లు ఎందుకు తప్పుదోవ పట్టించింది, ఎందుకు అబద్ధాలు చెప్పింది హైకోర్టుకి? సీతారామాంజనేయులు గారు సెక్రటరీగా ఉన్న టైంలో అసలు వాల్యుయేషన్ జరగలేదని చెప్పి ఎందుకు అబద్ధాలు చెప్పారో గౌతమ్ సవాంగ్ గారు మీరు సమాధానం చెప్పండి. మీరు యువర్ రెస్పాన్సిబుల్ ఐపీఎస్ ఆఫీసర్, ఈ రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి, మీరు చైర్మన్గా ఉన్నటువంటి ఒక సంస్థ ఈ రకంగా నిస్సిగ్గుగా కోర్టులనే తప్పుదోవ పట్టిస్తూ ఉంటే మీరు మౌనంగా కూర్చుంటారా? దీనికి సమాధానం చెప్పండి. అంతేకాకుండా ఇవాళ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు కూడా మాట్లాడాలి. సార్, మీరు సెక్రటరీగా ఉన్న కాలంలో మీరు రాసినటువంటి అనేక లేఖల్ని ఇదిగోండి ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నాం. మీరు సెక్రటరీగా ఉన్న కాలంలో పేపర్లు దిద్దారా లేదా? మీరు సెక్రటరీగా ఉన్న కాలంలో పేపర్లు దిద్దలేదు అని చెప్పి ఏపీపీఎస్సీ వాళ్ళు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా ఉన్నటువంటి ఏపీపీఎస్సీ, మీరు సెక్రటరీగా ఉన్న కాలంలో అసలు పేపర్లే దిద్దలేదని చెప్పి కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. కానీ కోర్టు ఎప్పుడైతే ఈ ఎవిడెన్సెస్ అన్ని పరిశీలించిందో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మీరందరూ కూడా. ఎస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో 3 సార్లు చట్టవిరుద్ధంగా ఎన్నో అక్రమాలకి పాల్పడి 3 సార్లు వాల్యుయేషన్ చేసి దాదాపుగా 150 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ఇవాళ మన బిడ్డలకి దక్కాల్సినటువంటి ఉద్యోగాలని తెగనమ్ముకున్నారని చెప్పి హైకోర్టు ధృవీకరించింది. హైకోర్టు ధృవీకరిస్తూ ఇదిగోండి ఇచ్చినటువంటి తీర్పు. సో వి డిమాండ్ రిప్లై ఫ్రమ్ సీతారామాంజనేయులు, డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్. మీరు జవాబు చెప్పాలి సార్. తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు సెక్రటరీగా ఉన్న కాలంలో పేపర్లు దిద్దారా లేదా? మీరు రాసినటువంటి లేఖలు నిజం అవునా కాదా? హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు హైకోర్టు కూడా ఒప్పుకుంది. ఎస్, మీరు సెక్రటరీగా ఉన్న టైంలో పేపర్లు దిద్దారని చెప్పి. గౌతమ్ సవాంగ్ గారు మీరు జవాబు చెప్పండి. ఎందుకు 3వసారి పేపర్లు దిద్దాల్సి వచ్చింది? సీతారామాంజనేయులు గారు సెక్రటరీగా ఉన్న టైంలో ఒకసారి పేపర్లు దిద్దిన తర్వాత మీరు మళ్ళీ 3వసారి దేనికి దిద్దించారు సార్? మళ్ళీ వాటాల కోసమా? మళ్ళీ డబ్బుల పంపకాల కోసమా? దేనికి 3వసారి పేపర్లు దిద్దించాల్సి వచ్చిందో ఇవాళ ఉన్నటువంటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ రకంగా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ఒక ఇంటెలిజెన్స్ డీజీ, ఇవాళ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి ఒక మాజీ డైరెక్టర్ జనరల్ ఎన్ని రకాలైనటువంటి అక్రమాలకి పాల్పడ్డారో, ఎంత అవినీతికి పాల్పడ్డారో, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎన్ని కోట్ల రూపాయలు ముట్ట చెప్పుకుని వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు జేబుల్లోకి వేసుకున్నారో ఇవాళ ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పుకి సంబంధించి కూడా వీరందరూ కూడా జవాబు చెప్పాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఈ కుంభకోణాన్ని అర్థం చేసుకోండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇసుకలో, మద్యంలో, మైనింగ్లో మింగటమే కాకుండా ఆఖరికి మన బిడ్డల ఉద్యోగాలను కూడా తెగనమ్ముకుని దాదాపుగా హీనపక్షాన 150 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడు. ఇది మధ్యప్రదేశ్లో జరిగినటువంటి వ్యాపం స్కామ్ కంటే తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి అవకతవకల కంటే ఇంకా అతి భారీ కుంభకోణం. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పక్షాన మనం చెప్తూ ఉన్నాం, రేపు రాబోయేది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, టీడీపీ, జనసేన, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడబోతోంది. రేపు మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరిపిస్తాం. ఎవరైతే మన బిడ్డల ఉద్యోగాల్ని తెగనమ్ముకున్నారో, అది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులైనా, లేదంటే ఇవాళ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారైనా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మళ్ళీ పూర్తి పారదర్శకంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తాం. మన బిడ్డలకి న్యాయం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగా మన బిడ్డల జీవితాలని తాకట్టు పెట్టి, మన బిడ్డల జీవితాలని బహిరంగ మార్కెట్లో తెగనమేటటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండదు. ఖచ్చితంగా ఈ అవినీతి నిగ్గుదేలుస్తాం. బాధ్యులైనటువంటి వారందరినీ కూడా కటకటాలు పాలు చేస్తాం. మన బిడ్డలకి పూర్తి న్యాయం చేస్తామని చెప్పి కూడా మరొకసారి భరోసానిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాన్ని, మన బిడ్డలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలను కూడా ఏ రకంగా వేలంపాటు పెట్టి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నాడో ఈ వాస్తవాలను కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ